ఆషాఢమాస చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామునే ప్రధాన అర్చకులు పార్థివ శర్మ ఆధ్వర్యంలో అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడి ముందున్న మంజీరా నదీపాయలో భక్తులు స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు అమ్మవారు పుష్పాంబరిగా దర్శనమిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి శాకాంబరి, రెండవ ఆదివారం ఫలాంబరి, మూడవ ఆదివారం వనంలో వెలిసినటువంటి వనదుర్గా అమ్మవారు, అదేవిధంగా నాలుగవ ఆదివారం చివరి వారం ఈరోజు వనదుర్గా అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది. పుష్పాంబరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ యొక్క ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడం వల్ల పచ్చని చెట్లు, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పండి పంటలు బాగా పండుతాయి అనేది ఒక పురాణ వచనం. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. శ్రీ